హాయ్ అండి, ఈ బండి వచ్చేసి బడా దోస్త్ i4 వితౌట్ యాడ్ బ్లూ బండి. అంతకుముందు మనకి యాడ్ బ్లూ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడైతే మనకి యాడ్ బ్లూ తీసేశారు అశోక్ లేలాండ్ వాళ్ళు. ఇప్పుడైతే యాడ్ బ్లూ లేకుండా ఎల్ఎన్టీ సిస్టమ్ ద్వారా i4 అయితే ఉంది. ప్రస్తుతానికి మన బండి డిజైన్స్ ఏ రకంగా ఉంది ఏంటి అనేది ఈ వీడియో. సో ఎవరికైనా తెలుసుంటే కనుక స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు అయితే చూడండి. ఇక్కడ బండి మనకి ఈ రకంగా కనిపిస్తుంది ఫ్రంట్ లుక్. అండ్ పైన వచ్చేసి మనకి రెండు వైపర్స్ ఉన్నాయి కదా, రెండు వైపర్స్ దగ్గర మనకి పైప్ అయితే ఒకదానికే ఉంది. యాక్చువల్గా నేను చూసిన దాంట్లో రెండిటికి ఉంటుంది, రెండు వైపర్స్కి ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసి ఒకదానికే ఉంది. ఇంకొక దానికైతే మనకి వాటర్ లేదు. షోరూంలో అడిగితే వాళ్ళు అదే పైపు ఎక్కువ ఫోర్స్తో రెండిటికి సరిపోతుంది అని అయితే చెప్పారు. సో ఇక్కడైతే ఈ రకంగా ఉంది బడా దోస్త్ i4 అండి. ఇది వచ్చేసి మనకి 1850 కేజీల పాసింగ్ లోడ్తో అయితే వస్తుంది ఈ బండి. సైడ్ లుక్ అయితే మనకి ఈ రకంగా ఉంటుంది. బండిలో అయితే చేంజెస్ ఏం లేవు, అదే మనకి BS6 phase 2 ఇంజన్తో ఎల్ఎన్టీ సిస్టమ్ ద్వారా అయితే ప్రస్తుతానికి బండి వచ్చింది మనకి. ఈ బండి చూడడానికి పాత యాడ్ బ్లూ ఉన్న i4 లానే ఉంటుంది. అండ్ ఇక్కడ టైర్స్ విషయానికి వస్తే మనకి టైర్స్ 700 R15 ఇంచ్ సియట్ టైర్స్ అయితే ఈ బండికి ఉన్నాయి. మనం వేసే ఈ లోడ్లకి దాదాపు ఈ టైర్లు అయితే సరిపోతాయి. చాలామంది ఇంకా టైర్స్ మార్చుకుంటూ ఉంటారు. ఫ్రంట్ అయితే మనకి 3 కట్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. చూడండి ఈ రకంగా కనిపిస్తుంది మనకు ఫ్రంట్ కట్లు అయితే. ఈ బండి అయితే కంఫర్ట్ విషయంలో చాలా బాగుందండి. పెద్ద మనకి డ్రైవర్కి ఇబ్బందిగా అలాంటివి ఏమి అనిపించలేదు. నేను ఒకసారి అయితే తోలాను, బయట లోడ్ బండే తోలాను, అసలు ఏ ఇబ్బంది అనిపించట్లేదు. డ్రైవింగ్ చేయడానికి డ్రైవర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది బండిలో. గేర్ బాక్స్ దగ్గర ప్రొపెల్లర్ సిస్టమ్ కానీ ఇదంతా మనకంతా ఓల్డ్ మోడలే. ఇంజన్ వచ్చేసి దీనిది 3 సిలిండర్ ఇంజన్ అయితే ఉంటుంది మనకి. అది 190 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 80 HP ఇంజన్. చూడండి ఈ పక్క మనకి లారీ సిస్టమ్ వచ్చినట్టు వచ్చింది. బడా దోస్త్ అన్ని బళ్ళకి ఈ టైప్ గానే ఉంది. అది నా బండి అయితే ఈ సిస్టమ్ అయితే లేదు, దానికి వేరే సిస్టమ్ ఉంది, దాని పేరేంటో కూడా మనకు తెలీదు. ఇదైతే మనకి లారీకి ఎలా అయితే ఉంటుందో స్టీరింగ్ సిస్టమ్ సేమ్ అలాగే ఉంది. నాకైతే ఈ రకంగా ఉంటే నచ్చుతుంది. ఈ రకంగా బడా దోస్తులో ఉంది. మీకు ఒకసారి చెప్పాను కదా ఆల్రెడీ, నా ఫస్ట్ వదిలిన దోస్తు బళ్ళ కంటే బడా దోస్తులో చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే తగ్గినాయి అని. ఇక ట్రక్ లెంత్ వచ్చేసి 9.8 feet అండి, 5.9 feet వెడల్పు. సో ట్రక్ లెంత్ అయితే ఏం మార్చలేదు, ట్రక్ లెంత్ అయితే సేమ్గానే ఉంది మనకి. అండ్ ఈ కింద ఐరన్ వచ్చేసి అంటే బెడ్లు అంటాం కదా, బెడ్ల దగ్గర మనకైతే కొంచెం మందంగానే ఉన్నాయి బెడ్లు కూడా. అండ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి మనకి 50 liters ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది దీంట్లో. అదే ఇంకో చిన్న బళ్ళలో అయితే మనకి 40 liters ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇంకా వెనకాల చూద్దాం. వెనకాల చూడండి, ఈ బండికి అయితే మెయిన్ డిఫరెన్షియల్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. అండ్ చాయిస్ అయితే కొంచెం చాలా సైజ్ ఎక్కువ, ఎందుకంటే దోస్త్ బళ్ళతో కంటే పోల్చుకుంటే దీనికి చాయిస్ అనేది చాలా మందంగా ఉంది అండ్ గట్టిగా ఉంది. 407 చూస్తున్నట్టే ఉంది నాకైతే. వెనకాల వచ్చేసి మన కట్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 కట్లు అయితే ఉన్నాయి. అంటే 6 ప్లేట్లు ఉన్నాయి. రైట్ సైడ్ 6 ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 6 ప్లేట్లు అయితే ఉన్నాయి మనకి. వెనకాల కూడా 700 R15 టైర్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ట్యూబ్ టైర్, ఇవి ట్యూబ్లెస్లు అయితే ఈ బండికి ఇవ్వలేదు, ట్యూబ్ టైర్సే ఉంటాయి ఈ బండికి. అండ్ వెనకాల వచ్చేసి మనకి ఈ రకంగా ఉంటుంది. అండ్ హిందూజా గ్రూప్ అని చెప్పేసి రాసి ఉంటుంది. అండ్ మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్లు అయితే ఉంటాయి ఇక్కడ. మనకి దీంట్లో వచ్చేసి స్టెఫిన్ టైరు కొంచెం ఈజీగా తీసుకోవచ్చు. అంటే ఈ రకంగా కింద మనకి బోల్ట్స్ ఉంటాయి, ఆ బోల్ట్స్ తీసేసుకొని టైర్ వెనక్కి లాక్కోవటమే. ఇదిగోండి ఈ బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ తీసేస్తే మనకి టైర్ వెనక్కి లాక్కోవాలి. అదే నా బండి ఉంది, నా బండిలో ఈ సిస్టమ్ లేదు. క్యారేజ్ని నేను కాలుతో పైకి లేపుతూ బోల్ట్ అయితే తీసుకోవాలి, చాలా రిస్కీ ప్రాసెస్. ఈ బండిలో అయితే నాకు ఆ స్టెఫిన్ టైర్ తీయటం విధానం అయితే చాలా నచ్చింది. ఎందుకంటే ఒక డ్రైవర్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది టైర్ ఎప్పుడైనా పంచర్ అయినప్పుడు. ఆ సిస్టమ్ అయితే చాలా బాగుంది. మిగతా చిన్న దోస్తు బళ్ళలో అయితే ఆ సిస్టమ్ వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ సైడ్ అయితే మనకి బ్యాటరీ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ కూడా దీనికి రైట్ సైడ్ ఉంటుంది, ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడేమో మనకి జాకీ ఉంది. ఈ జాకీ కూడా మనకి స్క్రూ టైప్ జాకీ ఉంటుంది, మనకి పాతకాలంలో వాడేవాళ్ళం కదా ఆ టైప్ జాకీ. ఇది చూడండి BS 6.2 ఇంజన్ కదా,
అంటే ఫేజ్ 2లో ఇంజను. దీని సైలెన్సర్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది. పాత బళ్ళకైతే ఈ రకంగా లేదు. అంటే BS6 ఇంజన్స్కి ఇక్కడ ఇంత హెవీగా అయితే లేదు. ఈ 6.2లో ఇక్కడ మనకి చాలా హెవీగా ఉంది. ఎందుకంటే LNT సిస్టమ్ ఇచ్చారు కాబట్టి మొత్తం ఈ సైలెన్సరే కంట్రోల్ చేసుకుంటుంది. మనకి యాడ్ బ్లూతో ఇంకా అవసరం కూడా లేదు. అండ్ ఇక్కడ మనకి ఫ్యూజ్ బాక్స్ అయితే ఇక్కడ ఉంటుంది బడా దోస్తులకి. మామూలు దోస్తులకి అయితే ఇక్కడైతే ఉండదు. చూడండి సైలెన్సర్ అయితే అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. నేనైతే విన్నాను సైలెన్సర్ కాస్టే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి. ఆ కాస్ట్ రియాలిటీగా ఎంతో మనకైతే తెలియదు. ఇక్కడైతే మనకి బ్యాడ్జింగ్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనకి బండి ఈ రకంగా కనిపిస్తుంది. ఒక్కసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ చూడండి డోర్కి మనకి వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే వాటర్ బాటిల్ ప్రతిసారి మనం పక్కన వెనకాల సీట్ దగ్గర పెట్టుకోలేము. ఇక్కడైతే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే స్విచ్చెస్ ఏమీ లేవు. మనకి ఈ సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి. వేరే వాళ్ళతో పోల్చుకుంటే దీంట్లో డ్రైవింగ్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి సీట్ ముందుకి వెనక్కి ఫోల్డ్ అవుతుంది, అంటే ముందుకి వెనక్కి కూడా జరుగుతుంది అది. స్పీకర్కి ఒక బాక్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. దాంట్లో మనం స్పీకర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి చిన్న బాక్స్ లాగా ఇచ్చారు డోర్కి. ఇదిగోండి బండి అయితే కూర్చోడానికి మాత్రం చాలా కంఫర్ట్గా అనిపించింది. అండ్ ఇంకొకటి స్టీరింగ్ అయితే చాలా కిందకే ఉంది. నాకైతే డ్రైవింగ్ కంఫర్ట్ బాగుందబ్బా. నా బండితో పోల్చుకుంటే బడా దోస్తు డ్రైవింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా తీసుకోదలిస్తే బడా దోస్తులో AC వెహికల్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే డ్రైవర్ కంఫర్ట్ బాగుంటేనే కదా అన్నీ బాగుండేది. స్టీరింగ్ అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది. మధ్యలో లేలాండ్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. గేర్ బాక్స్ కూడా మన గేర్ రాడ్ కూడా మనకి డాష్ బోర్డ్లోనే మౌంట్ అయి ఉంది. మనం ఒకవేళ హ్యాండ్ బ్రేక్ వేస్తే కనుక అక్కడ స్విచ్ అయితే వెలుగుతుంది మనకి రెడ్ కలర్లో. అదైతే కావాలి. దీంట్లో ఇంకా మెయిన్ ఇది ఏంటంటే హ్యాండ్ బ్రేక్ వేసే ఉంటుంది, కానీ మన లివర్ అయితే కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం పడుకునేటప్పుడు ఇది మనకి చాలా అడ్డం వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం దీన్ని అయితే తీసేసుకోవచ్చు. మా బళ్ళలో ఏంటంటే హ్యాండ్ బ్రేక్ తీయాలంటే లివర్ మొత్తం హ్యాండ్ బ్రేక్ తీసేయాలి. కానీ దీంట్లో హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉంచుకుంటానే లివర్ అయితే కింద జరుపుకోవచ్చు మనం. స్టోరేజ్ కోసం ఒక బాక్స్ అయితే ఇచ్చారు మనకి. ఇది ఓవరాల్గా ఇంటీరియర్ లోపలే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్ అండ్ టర్న్ ఇండికేటర్స్ అవి ఆన్ చేసుకోవడానికి. ఇటు వచ్చేసి మనకి వైపరు. అండ్ దీనికి స్టీరింగ్ వచ్చేసి మనకి పైకి కిందకి ముందుకి వెనక్కి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. పైకి కిందకి అడ్జస్ట్మెంట్ అయితే లేదు. చూడండి లోపల కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇదంతా వాక్ త్రూ క్యాబిన్ అంటారు దీన్ని. అంటే డ్రైవర్ సీట్ నుంచి అవతల ప్యాసింజర్ సీట్కి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొన్ని బళ్ళలో అయితే ఈ రకంగా వెళ్ళలేము, కానీ దీన్నే వాక్ త్రూ క్యాబిన్ అంటారు. కానీ ఇలా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. ఇటు నుంచి అటు మనం ఈజీగా వెళ్ళగలం. ఈ రకంగా అయితే ఉండాలి. మొత్తానికి క్యాబిన్ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ. క్యాబిన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు దీని ఇంజన్ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇంజన్ ఏ రకంగా కనిపిస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. మనం ఆల్రెడీ i5 వీడియో ఒకటి పెట్టాం కదా, సేమ్ ఆ టైప్గానే ఉంటుంది అనుకుంటా ఇది కూడా. ఎందుకంటే ఈ బడా దోస్తుల్లో మనకి ఈజీగా ఉంది. ఇంజన్ ఏ పని చేసుకోవాలన్నా సరే ఇంజన్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఆ టైప్ కానీ ఇది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ క్యాబిన్ ఈ క్యాబిన్ రెండు ఒకటే, సేమే మొత్తం. కాబట్టి ఒకసారి మనం ఇలా పైకి లేపేసి చూద్దాం. ఇక్కడ నేను ఒక్కడిని అవటం వల్ల చేత్తో పట్టుకోవటం అయితే కుదరట్లేదు కెమెరాని. సో దీంట్లో ఇంజన్ వచ్చేసి మనకి 3 సిలిండర్ ఇంజన్ అయితే ఉంటుంది. 3 సిలిండర్ ఇంజన్ 80 HP అండ్ 190 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి i5లో కూడా సేమ్ ఇదే ఇంజన్ ఉంది. ఇక్కడ i4లో కూడా సేమ్ ఇదే ఇంజన్ ఉంది. కానీ ఇక్కడ బండిలో అయితే అసలు ఏమాత్రం నాయిస్ రావట్లేదు. బడా దోస్తుల్లో మా బళ్ళలో మొత్తం ఇంజన్ నాయిస్ అయితే లోపలికి వినిపిస్తుంది, కానీ ఈ బండిలో అసలు ఏ నాయిస్ రావట్లేదు. కాబట్టి నేనైతే AC బండి తీసుకోండి అంటున్నాను. ఇది వచ్చేసి మనకి కూలెంట్ ట్యాంక్. ఇంజన్ కూలెంట్ దీంట్లో అయితే ఫుల్గానే ఉంది మొత్తం. ఎక్కువ శాతం దీంట్లో పింక్ కలర్ కూలెంటే వాడతారు మరి లేలాండ్ వాళ్ళు. మనకి ఇంజన్ విషయంలో అయితే ఏ ఇబ్బంది లేదు. బండి టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే కనుక ఇంజన్ మనకి లైఫ్ అయితే చాలా వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఆ లోపల లెగ్ స్పేస్ అయితే అంతేం లేదు దీంట్లో. అంటే అక్కడ బాక్స్ లాగా ఒకటి ఇచ్చారు.
అదైతే కొంచెం కాళ్ళకు తగులుతూ ఉంటుంది అంతే. మనకి ఇంకొక మైనస్ ఏంటంటే ఈ బండిలో మనం సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటాం కదా, స్పీకర్స్, అవి పెట్టుకోవడానికి అయితే లేదు దీంట్లో. నేను చాలా బళ్ళలో చూసింది ఏంటంటే డ్రైవర్ సీట్ వెనకాల పెడుతున్నారు, దానివల్ల డ్రైవర్ సీట్ అనేది ముందుకి వెనక్కి అడ్జస్ట్మెంట్ అయితే అవ్వలేదు. ఇదైతే చాలా డిసప్పాయింట్. అదే పాత దోశ బళ్ళలో ఈ కింద అయితే మనకి చాలా వరకు ప్లేస్ ఉండేది, మనం ఆ సౌండ్ బాక్స్ని దాని కింద దోసేయచ్చు. సో సూపర్గా ఉండేది, మనకు అంతా సరిపోయేది అదైతే. సో ఇది దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు తెలియదు కానీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 10,45,600గా అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ కావాలి అంటే మీరు అరుణ మోటార్స్ విజయవాడ షోరూంలో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే ఈ వీడియో కింద టైటిల్లో వాళ్ళ నెంబర్స్ ఇచ్చాను నేను, దానికైనా కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే డైరెక్ట్గా వచ్చినా సరే వీళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. వెహికల్స్ అయితే ఇక్కడ సేల్కి అందుబాటులో ఉన్నాయి. బడా దోస్త్ i4 LNT వెర్షన్ ఇది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు నేనైతే మీకోసం ఇంకా తెస్తూ ఉంటాను.